ఏంటి టైం అయిపోతున్నా ఇంతవరకు డ్రైవర్ రాలేదు. ఏంటి ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి బావగారు అటు ఇటు తిరిగేస్తున్నారు? ఏం లేదు బావగారు, బయటికి వెళ్ళాలి. డ్రైవర్ చూస్తే ఇంకా రాలేదు. అబ్బాయి డ్రైవర్లతో ఇదే గొడవ బావగారు, అందుకే నేను అద్దె సైకిల్లో తిరుగుతుంటాను. ఏమైందిరా ఇంత లేట్? సైకిల్ పాడైంది సార్, అందుకే లేట్ అయింది. సరే కార్తీ, ఏడు బావగారు షాక్ అయి చూస్తున్నారు, వాళ్ళు పంచర్లు వేస్తున్నారనే. ఇదంతా అక్కినేని గారు మాకు ఇచ్చిన బాధ్యత. నా బిడ్డలు పంచర్ల నుంచి టించర్ల దాకా అన్ని వర్క్స్ లో టాప్ లో ఉంటారు. స్టేటస్ ఉందని ఏదో స్పెషల్ గా ఉండం మేము. ఒకసారి ఫారెన్ వెళ్తున్నాం, ఫ్లైట్ లో టైర్ లో గాలిపోయి ఆకాశంలో వెంటనే మా నలకాయ గారి దిగి ఇదే టైర్ గాలి కొట్టి పంచరు వేసి తన చేతికి గాయం ఇస్తే టించరు వేసుకొని తిరిగి ఫ్లైట్ లో కూర్చొనిస్తాడు. మీ అక్కినేని వారి ఫ్యామిలీ అంతా చాలా గొప్పోళ్ళు బావగారు. అన్నట్టు మర్చిపోయా, ఉస్ అండం. టైం అవుతుంది, వస్తాను బావగారు. వెనకెక్కరా, నేను ముందెక్కుతాను. వీడు రోజుకో రకంగా తింటున్నాడు రా. అయ్య బాబోయ్, వీడితో సీను చేసి చేసి మైండ్ మొత్తం నొప్పిందిరా. అరే నలకాయ్, మీ అమ్మ ఎక్కడుందిరా? లోపల రెడీ అవుతుంది. వదలండి. ఏసీ రూమ్ లో ఉండి బాగా చల్లగా తెల్లగా ఇప్పుడు ఒక్కసారి మీరు మాత్రం పూల పూల చొక్కాలు వేసుకుని పూల రంగుల్లో లేరా? చొక్కా కాదు, ఇది నైటీ క్లాత్ తో కుట్టారంతే. ఎవరా ఈ టైంలో? సార్ 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 నమస్కారం నమస్కారం సార్. అవును సార్, చెప్తే నువ్వు కాదు. వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తున్నాను సార్. వస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను సార్. ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, మధ్యలో వచ్చేసాను. ఎవడరా నువ్వు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? వెళ్ళరా ఇక్కడి నుంచి. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. నమస్కారం బావగారు. రండి బావగారు. ఏంటి ఇక్కడికి రమ్మన్నారు? మళ్ళాంటి ధనవంతులు పెద్ద భవనాల్లో పడుకొని నిద్రపోవడం కాదండి అక్కడ. ఇట్లాంటి రోడ్లలో క్లీనింగ్ చేయాలి. ఆగండి, కంగారు పడకండి. మనమా? ఉండండి, క్లీన్ చేద్దాం. ఏం క్లీన్ చేయడం కాదు, మీరే. ఏంటి మేమా? అయ్యి బాబోయ్, ఒకసారి నాగార్జున బాబు గారితో మాట్లాడుకోమంటారా? వద్దులేండి బావగారు. స్టార్ట్ వర్క్. బాబు ఇట్రా ఇట్రా, అది ఓడవాలా? పట్టుకోండి, తీసుకోండి. ఎక్కడి నుంచి మొదలెట్టి చివరి దాకా ఎరగదీయండి. మిషన్ లాగా పని చేయాలి. కనండి, దీన్నే మరి స్వచ్ఛ భారత్ అన్నారు. బావగారు, మా నాగార్జున బాబు గారు సాంగ్ చేస్తున్నాను. అలాగే అలాగే చూడండి. హలో ఆఫీసర్ గారా, మొత్తం క్లీనింగ్ చేయించేస్తానండి. నాది గ్యారంటీ. అదంతా మీరు వదిలేయండి, నేను చూసుకుంటా. ఏం బెంగపడద్దు. ఈ రోడ్డు అయ్యాక ఆ పక్క రోడ్డు, ఆ పక్క రోడ్డు, ఆ 32వ నెంబర్ రోడ్డు, అంతే కదా. మీరేం కంగారు పడకండి సార్, నేను చూసుకుంటాను, నేను చూసుకుంటా. ఈ దెబ్బతో మా బావగారు పొట్ట మొత్తం కరిగిపోవాలి. ఆహా.
బాగారు అయిపోయింది బాగారు అయిపోయింది అయిపోయిందా? ఆ. పక్క వీధికి వెళ్దాం పద. బాబోయ్, పక్క వీధికా? అసలు ఎవడరా నువ్వు ఎర్రినాయాలా? మా గురువుగారు చేసిన స్వచ్ఛ భారత్ను ఆదర్శంగా తీసుకొని నేను కూడా స్వచ్ఛ భారత్ చేసి ఆనందంగా ఉంటే ప్రతిసారి ఎందుకు రాయలా నా వెనక పడతావు? అసలు ఎవడరా నువ్వు? నేను ఆనందంగా ఉన్న ప్రతిసారి వస్తావు, ఒక పువ్వు ఇస్తావు, అది ఎర్ర పువ్వు. నేనేమి ఇలాగే ఎర్రి పువ్వును అనుకున్నావా? అరే బావా, మన రాజుగాడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడంట్రా, త్వరగొచ్చి. ఏంట్రా ఈ పిచ్చి పని? అయినా ఈ వయసులో ఆత్మహత్య ఏంట్రా? ఆత్మహత్య చేసుకోవడం కూడా వయసు ఉంటుందేంట్రా? ఒరే ఏడ్చించాలు గాని ఏం జరిగిందో చెప్పరా. ఒరే నిన్న ఎవరితేనే ఏమనందా? దాన్ని లేపేస్తాను చెప్పు. నువ్వు లేపక్కర్లేదు, అదే అందరి దగ్గర 10కి పరక్కి లేపేస్తుంటది. చాలా పద్ధతి అయింది అనుకుంటా. ఆ, నిజాన్ని నేను నా నోటితో చెప్పలేను, దయచేసి నన్ను అడగకురా బావా. అయితే నీ నోటితో ఒరే నీ నోటితో చెప్పరా. చీచి, ఆ దరిద్రం నేను చెప్పలే, నాన్నే చెప్పమను. మొన్న నేను ఒక అమ్మాయి ఫోన్ లో పరిచయం అని చెప్పానా? నయగర వాటర్ఫాల్స్. ఆ అమ్మాయిని మొన్న కలిసాను రా. వెనక నుంచి చూస్తే మత్తిపోయింది, కానీ ముందు నుంచి చూస్తే అది మీరు అలా నవ్వుతారనే నేను చెప్పలేదు ఇప్పుడు దాకా. సర్లే గాని ఇంతకీ ఏం తగ్గరా? 5 లీటర్ల పురుగుల మంది డబ్బా, అందులో 4 సొక్కలు మిగిలితే ఫుల్గా వాటర్ కలుపుకుని తాగాను. ఎక్కడ కూడా నీ కల్తీ బుద్ధులు పోనించుకోలేదు. ఎప్పుడు అది నీకు ఫోన్ చేసినా నయగర వాటర్ ఫాల్స్ అంటున్నావు కానీ అది మాట్లాడేది ఫాల్స్ అన్న విషయం మాత్రం నువ్వు గమనించలేకపోయావు. సర్లే గానీ జరిగింది ఏదో జరిగింది. మా బాబు ఇంటికాడ ఏడ్ చేస్తాను, నేను వెళ్ళొస్తాను. ఈసారి కొంచెం చూసుకుని ట్రై చేయ, మళ్ళీ మొగలకు నేను వస్తాను. అరే గీతరాజు. హలో అన్నయ్య గారు, రేపే పెళ్ళి, మీ అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం, కానీ నేను మా ఫ్యామిలీ ఇప్పుడు ఫారిన్ లో ఉన్నాం, షూటింగ్స్ లో బిజీ. అమలా నేను తప్పకుండా వస్తా. ఓకే కానీ ఓకే అల్లుడు ఓకే. గారన్న, వాళ్ళ ఫ్యామిలీ అన్న మాకు చాలా ఇష్టం. అల్లుడిని చాలా గారాభంగా చూసుకున్నాడు. వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోండి, సరేనా? అయ్యయ్యో అన్నయ్య గారు, మీరేం బాధపడకండి. అల్లుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది. అల్లుడు కానీ ముందు టికెట్లు తీసుకున్నారా? వచ్చేయండి, టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి. పెళ్లి పనులు బాగానే జరుగుతున్నాయి కదా? ఇంకేంటి విశేషాలు? ఏం లేదు అన్నయ్య గారు, మీరైతే వచ్చేస్తున్నారు కదా. అల్లుడు నిశ్చితార్థానికి రాలేకపోయాను, పెళ్లికి మాత్రం ఖచ్చితంగా అందరం కలిసే వస్తాం. మీలాంటి వాళ్ళు మా అమ్మాయి పెళ్లికి రావడం మా అదృష్టం అన్నయ్య గారు. పెళ్లి ఏర్పాట్లు అవి జాగ్రత్తగా చూసుకోండి. ఉంటా మరి. ఓకే, బాయ్. ఉంటాను.